హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఈ మధ్య నేను మా అత్తగారు ఊరికి పోయినా. చాలా రోజుల తర్వాత పోయినా. ఎందుకు పోయినా అంటే పెత్రమాసకు బియ్యం ఇస్తామని అంటే పోయినామన్నట్టు. పొద్దున్నే పోయేసరికి మా ఇద్దరు తోటికోడళ్ళు ఇద్దరు వంటలు చాలా వరకు చేసిండ్రు. కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది. నేను పోయేసరికి రోటీలు చేస్తుంది, చిన్న చిన్నవి అంటే బియ్యం పిండి రోటీలు. మా తోటికోడలు కామెంట్ చేస్తుంటే ఆమెతో పాటు కూర్చొని నేను కూడా రోటీలు కొంచెం హెల్ప్ చేసి ఉప్మా తిన్నాము. ఉప్మా తిన్న తర్వాత కొన్ని బజ్జీలు వేసినాం. బజ్జీలు వేసి సల్లదప్పడం చేసినాం, కీర్ చేసినాం. సల్లదప్పడం ఎందుకు చేస్తామని అంటే పెద్దల బియ్యం ఇచ్చే రోజు కంపల్సరీ సల్లదప్పడం చేసి భోజనాలు పెట్టాలన్నట్టు. అందుకని ఆ సల్లదప్పడం కూడా చేసినాము. చేసిన తర్వాత 2 ఇస్తరాకులు కుట్టినాము, 2 డొప్పలు కుట్టినాము నైవేద్యం కోసం. పని అంతా పూర్తయిన తర్వాత మనము పెద్దలకు బియ్యం ఎట్లిస్తామో పంతులకి ఎట్లిస్తామో అన్నీ యూట్యూబ్లో చూపిస్తానే చేసుకుంటా అని అంటే సరే అక్క చెయ్యి అన్నారు. చేద్దామని ఎవరికల్లా పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు కరెంటు లేదు, మా చెప్పులన్నీ కొట్టుకపోయినాయి. చీకటి. ఎందుకంటే మేము నైట్ ఇస్తామన్నట్టు బియ్యం. కొందరు మధ్యాహ్నం ఇస్తారు, కొందరు నైట్ ఇస్తారు. నైట్ చిమ్మని చీకట్లోనే వచ్చి పంతులు కూడా బియ్యం ఇస్తే తీసుకొని పోయిండు. మళ్ళీ భోజనాలకు చాలా మందిని పిలుచుకున్నాము మేము. పిలుచుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు సరిగా రాలేరు, కొంతమంది వచ్చిండ్రు భోజనాలు చేసుకొని పోయిండ్రు. కానీ ఎంత బాధ అయింది. ఎంతో అనుకొని పోయిన అందరిని చూపియాలి, అందరి గురించి చెప్పాలి, మా ఇల్లు చూపించాలని చాలా చాలా అనుకొని పోయినా. కానీ ఏది జరగలేదండి నా విషయంలోనైతే. నిజంగా నేను ఏదైతే అనుకుంటున్నా అది అస్సలు జరగదు. మా తోటికోడళ్ళు కూడా అరే చేద్దాం రీల్స్ చేద్దాం, ఇవే కాకుండా ఇంకా వేరేటి సరదాగా మనం ముగ్గురం కలిసి కూడా చేసుకుందామని అన్నారు. అంత బాధ పొద్దున చేసుకుందాము అనుకునేసరికి ఆయన ఫోన్ వచ్చేసరికి ఆవిడకి ఇంటికి వచ్చేసి